అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలనానికి తెరలేపారు. వామపక్ష భావజాలంతో పనిచేస్తున్న యాంటిఫాను ఉగ్రవాద సంస్థగా గుర్తించనున్నట్లు ప్రకటించారు. కన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ హత్య నేపథ్యంలో ఈ నిర్ణయం మరింత హాట్ టాపిక్ గా మారింది. అయితే అసలు ప్రశ్న ఏమిటంటే, యాంటిఫా నిజంగా ఒక సంస్థ లేక కేవలం ఒక సిద్ధాంతమా? నిపుణుల అభిప్రాయం ప్రకారం యాంటిఫాకు స్పష్టమైన నాయకత్వ నిర్మాణం లేదు. ఇది ఒక ఆలోచన, ఉద్యమం మాత్రమే. అమెరికా చట్టాల ప్రకారం ఉగ్రవాద సంస్థగా గుర్తించాలంటే నిర్మాణం, అధికారిక వ్యవస్థ ఉండాలి. కాబట్టి చట్టపరంగా ఈ నిర్ణయం నిలబడటం కష్టం. అయినా ట్రంప్ ఈ ప్రకటన వెనుక రెండు కారణాలు ఉన్నట్టు కనిపిస్తోంది. ఆవేశం, చార్లీ కిర్క్ హత్య తర్వాత కోపంతో తీసుకున్న నిర్ణయం. రాజకీయ వ్యూహం, వామపక్ష భావజాలంపై కఠిన వైఖరి తీసుకొని మితవాద ఓటర్లను ఆకర్షించడం. విశ్లేషకుల మాటల్లో చెప్పాలంటే ఇది ఒకేసారి ఆవేశంతో, రాజకీయ లెక్కలతో తీసుకున్న నిర్ణయమని అంటున్నారు. ఈ విషయంపై అమెరికాలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయో చూడాలి.